ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు. సంపూర్ణ ప్రేమ భయమునకు ఏమాత్రము వెనకంజు వేయదు. అంటే సంపూర్ణ ప్రేమలో భయం కలగదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో విలువైనది ఏంటంటే ప్రేమ. ఎలాగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, అన్నిటికంటే విలువైనది ప్రేమ. కాబట్టి యోహాను సువార్త 4:19 ఏమని ఉందంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించాడు. మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, ఆయనలో మన పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఆయనే మొదట మనలను ప్రేమించను గనక అప్పుడు మనం ఆయన ప్రేమించాం. కాబట్టి మనంతటా మనము దేవుడిని ఎప్పుడు ప్రేమించలేదు. మనం నశించిపోవటము దేవునికి ఇష్టం లేక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమాస్వరూపిగా ఈ లోకాన్ని పంపించారు. అలాగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 నుండి చదివితే క్రీస్తు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క రూపం ఏంటనుకుంటున్నారు? నిలువెల్ల ప్రేమే. ఆయన ప్రేమనే స్థాపించడానికి వచ్చాడు. కాబట్టి 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను. కాబట్టి 1 యోహాను 5:3 చూసినట్టయితే ఏమనుంది? మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మనము ఆయన బిడ్డలం. కాబట్టి అందులోనే 5వ అధ్యాయం నుంచి చదువుకుంటే, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం గైకుంటామో, ఎప్పుడైతే దేవుని మీద మనకి ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంటే ఆయన ఆజ్ఞలను గైకోవటానికి ముందుకు వస్తామన్నమాట. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పటం కంటే మనం ఏం చేయాలి? క్రియల ద్వారా దేవుని ప్రేమించాలి. మన క్రియలే దేవుని ప్రేమించటం. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో ఆయన క్రియలు నెరవేర్చుటయే కదా దేవుని ప్రేమించుట. ప్రభు కూడా అన్నాడు కదా, నీ ముందు కనబడుతున్నటువంటి నీ సహోదరుని ప్రేమించకుండా నీ కంటికి కనబడని నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అంటే అది నమ్మదగిన విషయమా? కాదు. మొదట ఆయన ఏమన్నాడు? మనము మనలను ప్రేమించుకుంటూ మన సహోదరులైన వారిని కూడా మనం ప్రేమించాలి. అదే కదా ఆయనకి ఇష్టమైనది. అదే కదా సహోదర ప్రేమ. సమాధానం కలిగి ఉండాలి. మనకు కీడు చేయి వారి విషయమే మనం సమాధానం పడాలి. వారిని మనం క్షమించాలి. ఎప్పుడైతే మనం వారిని క్షమిస్తామో దేవుడు కూడా మనల్ని క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రకటన 13 చదివినట్టయితే లోకమంతయు కూడా ఎలా ఉందో తెలుసా? క్రీస్తు యొక్క విరోధి ఆత్మ, క్రీస్తు యొక్క విరోధి ఆత్మ లోకమంతా కూడా సంచరిస్తుంది. ఇదే గలిబిలులు ప్రభు యొక్క రాకడి. కాబట్టి క్రీస్తు యొక్క విరోధి ఆత్మ బలముగా పనిచేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ కూడా బలముగా పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్యన కూడా ప్రజలమైన మనం ఏం చేయాలి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభు యొక్క ప్రేమ గొప్పదని నిరూపించడానికి మరణమును సహితము మనం ఏం చేయాలో తెలుసా? ఆనందంగా అంగీకరించాలి. పౌలు గారు అన్నారు కదా, బ్రతుకుట నా ప్రభు అయిన క్రీస్తైతే సావైనను నాకు లాభకరమే. కాబట్టి ప్రభువును నమ్మటం అంటే ఏంటంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం గొప్పతనం కాదు. అందరూ చెప్తారు ప్రభువును ప్రేమిస్తున్నానని. ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే మనలో మనమే మోసపరుచుకుంటున్నాం. మనము అబద్ధికులం అవుతామని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రభు కూడా అదే చెప్పాడు కదా, నీ ముందు కనబడుతున్నటువంటి, నీ కంటికి కనబడుతున్నటువంటి సహోదరుని నువ్వు ప్రేమించు. అదే కదా ఆయన కోరుకునేది.
నువ్వు నీ కంటి ముందు చూస్తున్నటువంటి సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంటే దానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రకటన 13:1 కూడా ఏమనుంది? క్రీస్తు యొక్క విరోధి ఆత్మ తిరుగులాడుచున్నది. కాబట్టి కొంతకాలం అయితే బొమ్మలు కూడా జీవం వస్తుందంట. దేవుడు బొమ్మలకి జీవం ఇస్తాడు, విగ్రహాలకు ప్రాణం వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? జనమంతా ఎక్కడికి వెళ్తారు? అప్పుడేమంటారు? ఇదిగో జీవం గల దేవుడు, ఇదిగో జీవం గల దేవుడు. ఆయన అన్నాడు కదా, ఇది రాకడి కాలం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. వీధిలో కూడా నడిచొచ్చేస్తాయంట బొమ్మలు. అందుకనే దేవుడు దుష్టునికి సమయం ఇచ్చాడు. అందుకని క్రీస్తు యొక్క విరోధి ఆత్మ తిరుగులాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. తింటున్నాము, తాగుతున్నాము, ఆడుతున్నాము, పాడుతున్నాము కాదు, సిద్ధపాటు కావాలి. రాకడి కాలం సమీపమైపోయింది. మన కళ్ళ ముందే చూస్తున్నాము కదా. తిరుగుబాటు, అవమానములు, నిందలు, ఇకపోతే మందిరాల మీద దాడి జరుగుతున్నాయి, ప్రజల మీద దాడి జరుగుతున్నాయి. ఇవన్నీ అల్లర్లకు కారణము. వాక్యం నెరవేరుతుంది. ప్రకటన 13 చదవండి, అందులో వ్రాయబడి ఉంది కదా. 13వ అధ్యాయం చూసినట్లయితే 13:7 చదివినట్టయితే అక్కడ దేవుడే ఆ అధికారము ఇస్తున్నాడంట. అప్పుడు మన పరిస్థితి, నీతిమంతుడే రక్షింపబడపోతే దుర్నీతిపరుడు మరి ఎక్కడ రక్షింపబడతాడు? వాటికి చోటేది? నీతిపరుడు రక్షింపబడితే దుర్లభమైతే ప్రయోజనం ఏమి ఉంది? అనీతిపరుడును, దొంగయును, అబద్ధకులు, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు మనము ఆయన పిల్లలమవుతాం. మనము ఆయనను ప్రేమిస్తున్నాం. పెదవులతోనే యేసు ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్పిన గొప్ప కాదు, ఆజ్ఞలను నెరవేర్చమన్నాడు. ప్రభు యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తామో అప్పుడే నిజదేవుడైన యెహోవా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనము ప్రేమిస్తున్నాం. పరిశుద్ధాత్మలో ఎదుగుతున్నాం. పరిశుద్ధాత్మ అనుభవం రావాలి. ప్రేమించడం అంటే ఇది. పెదవులతో ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంత మాత్రాన్ని ప్రేమించడం కాదు. ఆజ్ఞలను గైకొనాలి, ఆజ్ఞలు నెరవేర్చాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. మారు మనసుకు తగిన ప్రతిఫలములు, మార్పు చెందిన మనిషిలాగా పాత స్థితిని వదిలేసి కొత్త మానవుడిగా నడుచుకోవాలి. మనలో మార్పు కనబడాలి. మన ప్రవర్తనలో, మన చూపులో, మన మాటలో, అన్నిటిలో కూడా మార్పు కనబడాలి. మార్పు రావాలి. పరిశుద్ధమైన జీవితం మనము జీవించాలి. జాగ్రత్త. క్రీస్తు యొక్క విరోధి యొక్క ఆత్మ లోకమంతా కూడా సంచరిస్తుంది. ఎవరిని మృగిదమా అని ఆలోచన చేస్తూ తిరుగుతున్నది. సామయమిక లేదు. ఆలస్యము చేయకాడు, త్వరగా వచ్చేస్తున్నాడు. ప్రభువు ఏం చెప్పాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 కానీ 27 కానీ ఉంటుంది. ఇక కాలం కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చేస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అతడు తన విశ్వాసమును వెనుక తీసినలా అతని యందున్న ఆత్మకు శాంతి లేదు. విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా నీతిమంతులమని చెప్పుకోలేము. అందుకనే ఇషాకు ఆయన తన నీతిని వెల్లడి చేశాడంటే విశ్వాసమును బట్టి ఇషాకు కార్యాలు చూశాడు. నీతిమంతుడిగా దేవుని చేత పిలువబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడిగా పిలువబడ్డాడు. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. అసలు మోకాళ్ళ ప్రార్థనకి సమయం ఇవ్వనప్పుడు లోకమును ఎలా జయిస్తావు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి.
1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనమును చూసినట్టయితే ప్రభువు ముందే చెప్పేశాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మనలో లేకపోతే, అయితే సృష్టికర్త దేవుని ప్రేమ మనలో లేకపోతే ఏమవుతాం? ఆయన రాజ్యం మనకు దక్కదు. ఆయన రాజ్యంలో పాలు పంపులు ఉండవు. ప్రభు అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనకి అధికారం ఇచ్చాడు, మనలను స్వాతంత్రులుగా చేశాడు. భూలోకంలో మనం స్వాతంత్రులమయ్యాము, కానీ పరలోకంలో కూడా మనం స్వాతంత్రులుగా ఉండాలి కదా. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి. యోహాను సువార్త 14లో వాక్యం చెబుతుంది, వాక్యాన్ని నమ్మాలి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళుచున్నాను, మీకు రాజ్యమును స్థిరపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఉంచను, నిత్యము నా అర్థం ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. అయితే మిమ్మల్ని ఒంటరిగా ఉంచటము నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను. తండ్రిని వేడుకుని ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను నేను వెళ్ళి మీ వద్దకు పంపిస్తాను. ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య ఉన్నాడు. మనల్ని తీసుకెళ్లేది ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని తీసుకెళ్తాడు. మనంతటా మనం ఎగిరిపోం. ఏ సంఘం ఎత్తబడాలన్నా, ఏ వ్యక్తి ఎత్తబడాలన్నా పరిశుద్ధాత్మ నిపుదల కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ వరం పొందాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మను ధరించుకొని ప్రవర్తించాలి. దేవుని ఆత్మ లేకుండా మనము దేవుని బిడ్డలము కాలేము. కాబట్టి ఈ లోకము వ్యర్థము, ఈ లోకము దాని ఆశలు గతించిపోవును, నా మాటలెన్నడూ గతించమని దేవుడు ప్రభు చెప్పేశారు. కాబట్టి మనము మన సహోదరులను ప్రేమించాలి, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. వారి అవసరాలు మనం ఎరిగి వారి అవసరాలు తీర్చాలి. కాబట్టి అన్ని విషయాలలో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా సువార్త 18:1 లోకములో మనకి శ్రమ కలుగును. ప్రభు ముందే చెప్పేశాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకమును జయించవలెను. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, జీవపుడమ్మం, శరీరాశ. కాబట్టి శరీర సంబంధంగా బ్రతకడమే చూసుకుంటున్నాము, కానీ భక్తి జీవితంలో వాక్యాన్ని నెరవేర్చాలన్న భావం ఎవరికీ ఉండట్లేదు. రోజు బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్న మర్మం తెలుసుకోవాలి. బైబిల్ చదువుట వలన ఎన్నో ఉపకారములు ఉన్నవి. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించుదురు. లోకమును జయించినటువంటి ఈ ఘనత, ఈ విశ్వాసము కేవలం విశ్వాసమూలమైనది. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఓర్చుకోవాలి, ఇంకా ఓర్చుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, ఎవరి గురించి వ్యర్థముగా మాట్లాడకూడదు. కాబట్టి మనము నీతి విషయమై మనము బ్రతకాలి, నీతిని ధరించాలి, ప్రేమను ధరించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉంటుంది. గర్వము, చాలా గర్వంగా ఉంటున్నారు. గర్వం పనికిరాదు, గర్వం నాశనానికి తీసుకువెళ్తుంది. నిర్లక్ష్య స్థితి, ఇంకపోతే అసూయ, ద్వేష, ఇలా ఉంటుంటే ప్రభు రాజ్యానికి మనం ఎలా వెళ్తాము? అయితే ప్రభు రాకడ సమీపమైపోయింది, సిద్ధముగా ఉన్నది ప్రభు రాకడ. ఆయన చూస్తున్నాడు మన వైపు. మనము దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చు వారమైతే మనము నిశ్చయముగా ఆ ప్రభుని ప్రేమించుచున్నాము. ఈవేళ భర్త భార్యల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు,
రకరకాల ప్రేమ, మోసకరమైన ప్రేమలు, అబద్ధకరమైన ప్రేమలు. చాలామంది స్త్రీలారా జాగ్రత్తగా ఉండండి. మీ సంసార జీవితాలు మీరు జాగ్రత్తగా కట్టుకోండి. పురుషులను గౌరవించండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. స్త్రీలు బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో వారితో మీరు కాపురం చేయమనండి. అలాగే స్త్రీలు కూడా ఏం చేయాలి? పురుషుడు స్త్రీకి గౌరవార్థంగా కనబడుతున్నాడు. తన భర్త పట్ల గౌరవంగా బ్రతకాలి, వాక్యాన్ని నెరవేర్చాలి. భార్య భర్తల దాంపత్య జీవితంలో వారి వారి ధర్మములు నెరవేర్చి సంసారమును కట్టుకొని, సంసారం అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి? దేవుని మందిరం. భర్త, భార్య, పిల్లలు, అత్తమామలు అందరూ కలిస్తే అది దేవుని మందిరం అవుతుంది. ఆ మందిరమును జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మెలకువ కలిగి జీవించాలి. పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. మోసం చేయకూడదు. ఒకరికొకరు మోసం చేయకూడదు. నువ్వు అలా మోసం చేస్తే తీర్పులో నిలబడవలసి వస్తుంది. మనకు తీర్పు ఉన్నది. ధవల సింహాసనం దగ్గర యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మనకు ప్రతి మనిషికి ధవల సింహాసనం ఉన్నది. ఆ ధవల సింహాసనం దగ్గర ఎందుకు పనికిరం నిలబడి జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఏదో పారిపోయాను, నా భర్తను మోసం చేశాను, అనేక రకాలుగా మోసం చేశాను, తెలివితేటలు ఉపయోగించాను, పారిపోయాను, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను, ధనం సంపాదించుకుంటున్నాను, అది బ్రతుకా? అది జీవితమా? మోక్షకరమైన జీవితం. దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వేం చెప్పుతావు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సంసారం విడిపోకూడదు. క్రీస్తు యొక్క ప్రేమను ధరించి ఉంచాలి. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. క్రీస్తు యొక్క ప్రేమను మనం ధరించాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. భయభక్తులు కలిగి ఉండండి. నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండవద్దు. రోదన ప్రార్థన చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం బ్రతిమలాడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. మన బిడ్డలను, మన పిల్లలను ప్రభు యొక్క త్రోవలో నడిపించాలి. వారికి వాక్యము నేర్పాలి. వాక్యానుసారమైన బ్రతుకు వారికి నేర్పుతూ ఉండాలి. ఈ భూలోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థం. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3లో ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలసీ 3లో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన దేనిని వెతకవద్దు. మన ప్రభు వస్తున్నాడు. ప్రభు రాకడ అతి సమీపమైపోయింది. ఈ భూ సంబంధమైన అన్ని కూడా వ్యర్థమే. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసి విశ్వాసాన్ని కాపాడుకొని, భక్తి జీవితాన్ని కాపాడుకొని ప్రభువు కోసము జీవిస్తూ, ప్రభు చిత్తమైతే అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడమని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇందాక చెప్పాను కదా, క్రీస్తు యొక్క విరోధి ఆత్మ దేశం ప్రపంచమంతా తిరుగుతుంది, జాగ్రత్త. మరి లైక్ చేయండి. మీరు కూడా నా కొరకు పెట్టే యొక్క వాక్యాన్ని యూట్యూబ్లో లైక్లు ఇవ్వండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు చిత్తమైతే ఇతరులు కూడా పంపండి. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక, అందరికీ తోడై ఉండును గాక, ఆయన సంరక్షించును గాక. ఆమేన్.